వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు సంబంధించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓ రోగి చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన తనకు వైద్యులు CBP-RB S వైరల్ డెంగ్యూ తదితర రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు రోగి తెలిపాడు. ల్యాబ్కు వెళ్లగా CBP యంత్రం పనిచేయడం లేదా నీతర పరీక్షల రిపోర్ట్లు మరుసటి రోజు వస్తాయని సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నాడు. రోగనిర్ధారణ పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండేలా ఆసుపత్రిలోని లోపాలను సరిచేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే అధికారులను కోరాడు. గతంలో ఆసుపత్రిలో మంచి సేవలు అందేవని ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్ గారు నా అవస్థను గమనించి కొన్ని టెస్టులు రాయడం జరిగినది. ఆ టెస్టులను చేయించుకోవడానికి ల్యాబ్కు వెళ్ళడం జరిగినది. ల్యాబ్ ఆపరేటరు నా రిపోర్ట్ టెస్ట్ ఆ పేపర్ చూసి అందులో CRP టెస్ట్ ఇప్పుడు చేయడం జరగదు, అది అవుతలేదు అదని చెప్పాడు. దానికి నేను ఎందుకని అడగగా ఆ మిషన్ ఖరాబ్ అయింది, అది ఈరోజు జరగదు అంటే మరి ఎప్పుడు రిపేర్ చేస్తారని అడిగితే దానికి అతని సమాధానం రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, మాకు దాని గురించి అవగాహన లేదన్నట్టు మాట్లాడడం జరిగినది. డాక్టర్ మహేశ్వరరావు గారు ఉన్నప్పుడు హాస్పిటల్లో MDగా ట్రీట్మెంట్ చాలా బాగుండేది. అప్పుడు మా పాప డెలివరీ కూడా అక్కడనే జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా తేడా ఉంది. ఓకే, మిషన్ ఖరాబ్ అయిందని వాళ్ళు చెప్పేశారు. డాక్టర్ గారు మాకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? రిపోర్ట్ల ఆధారంగానే కదా. ఆ రిపోర్ట్ మిషన్ పనిచేయనప్పుడు మనకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? లేకుంటే ఏదో మెడిసిన్ ఏదో చిన్నది ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ రాసి పంపించేస్తే అయిపోతుందా అండి? అదేనండి మేము గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వృద్ధులు ఈరోజు నా ముందు ఆటోలు తీసుకొని 400-500 కిరాయి పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏమన్నారంటే రిపోర్టు రేపు వస్తాయి, వెళ్ళండి, రేపు ఆ రిపోర్టు తీసుకుని రండి అని చెప్పేసి పంపించేశారు. దూర ప్రాంతాల్లోని సామాన్యమైన ప్రజలు 500 రూపాయల ఆటోలు కిరాయి పెట్టుకొని ఈరోజు వచ్చిన తర్వాత మీరు తీరాలన్నాక మళ్ళీ రేపు 500 పెట్టుకొని మళ్ళీ రావాలా? ఈ సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేకనే కదా ఇంత పెద్ద ఏరియా ఆసుపత్రి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకు మీరు రిపోర్ట్లు రేపు రారి ఎల్లుండి రారి అని చెప్పడం వల్ల వాళ్ళకు వృధా ఖర్చు అవుతుంది. నా నుంచి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈ వ్యవస్థలో కొంచెం మార్పు చేయాలంటే ఈ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్ తరహా 3 గంటలు 4 గంటలు, ఈరోజు నాకు రాసిన రిపోర్ట్ మాత్రం అది 3 గంటలు 4 గంటలు లోపల వచ్చే రిపోర్ట్ మాత్రమే. అది ఆ రిపోర్టుకు నాకు ఈరోజు రేపు వస్తుంది, రేపు తీసుకెళ్ళి అది ఫోన్లో వస్తుంది, ఫోన్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకొని మళ్ళీ అది పట్టుకొని రావాలని చెప్పేసి పంపించాను. అంతలోపు నా పరిస్థితి ఏంది? నేను అసలు వారం రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. అందుకే మీకు చిన్న నా రిక్వెస్ట్ అండి, ఈ వ్యవస్థలో కొంచెం మార్పులు చేయండి. ఒక మిషన్ ఖరాబ్ అయితే దాన్ని బాగు చేయడానికి కూడా సిబ్బంది ఎవరు రెస్పాన్స్ వాళ్ళు అనేది అక్కడ లేరు. అక్కడ ఎవరు కూడా రెస్పాన్స్ తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ సమాధానాలు కూడా ఎలా ఉన్నాయంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది, దానికి లేదా అలా దానికి ఆల్రెడీ మెయింటెనెన్స్ కోసం ఎవరు ఇన్ఛార్జ్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా మిషన్? మరి మన ఏరియా హాస్పిటల్ చుట్టుపక్కల ఇది 100 పడకల హాస్పిటల్, దీనికి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వారికి ఇబ్బంది కాకుండా సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉండకూడదనే ఆలోచన కొంచెం కూడా లేదా? వాళ్ళు కనీసం వాళ్ళకి ఇబ్బంది కాకుండా మిషన్, ఒక చిన్న మిషన్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ ఈ పరిస్థితి ఎందుకు రాదు? అందుకే దయచేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి ఒకటే నా తరఫున ఈ వ్యవస్థలో కొంచెం మార్పు చేయగలని కోరుచున్నాం సార్. అంతే అండి సార్, ధన్యవాదాలు.